అనగనగా రామాపురం అనే గ్రామంలో రవి, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారు తమ పొలంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించి పట్టణంలోని ఒక చిన్న దుకాణంలో అమ్ముకునేవారు. ఒక రోజు వారి దుకాణానికి మంచి పేరు వచ్చింది. గ్రామస్థులు, పట్టణ ప్రజలు వారి తాజా కూరగాయలను ఎంతో ఇష్టపడేవారు. రవి ప్రతిరోజూ లాగే కూరగాయలు, ఆకుకూరలను బుట్టల్లో పెట్టుకుని కాలినడకన పట్టణానికి వెళ్లేవాడు. ఒకరోజు మార్కెట్లో ఒక మహిళ రవి దగ్గరకు వచ్చి, నీ ఆకుకూరలపై కొంచెం నీళ్లు చల్లి బరువు పెంచు. అలా చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పింది. అప్పుడు రవి నవ్వుతూ, మేము మోసం చేసి డబ్బు సంపాదించము. మా కూరగాయలు తాజాగా, నిజాయితీగా అమ్ముతాము అన్నాడు. ఆ మాట విన్న లక్ష్మి కూడా, కస్టమర్ల నమ్మకమే మా అసలు సంపద అని చెప్పింది. రోజులు గడిచాయి. కొంతమంది వ్యాపారులు మోసం చేయడంతో వారి వద్దకు వచ్చే కస్టమర్లు తగ్గిపోయారు. కానీ రవి, లక్ష్మి దుకాణం వద్ద మాత్రం ఎప్పుడూ జనసందోహమే ఉండేది. ఒకరోజు పట్టణంలోని పెద్ద హోటల్ యజమాని వారి నిజాయితీ గురించి తెలుసుకుని, ఇక నుంచి మా హోటల్కు కావాల్సిన ఆకుకూరలన్నీ మీ దగ్గర నుంచే కొనుగోలు చేస్తాం అని చెప్పాడు. ఆ రోజు నుంచి రవి, లక్ష్మి ఆదాయం బాగా పెరిగింది. వారి చిన్న వ్యాపారం క్రమంగా పెద్దదైంది. గ్రామంలోని అందరూ వారిని గౌరవించడం ప్రారంభించారు. కొంతకాలానికి వారు తమ గ్రామంలో ఒక మంచి ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించారు. నీతి, నిజాయితీతో చేసిన పని ఎప్పటికైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. అభి షార్ట్స్ ఆల్ రౌండర్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.